ఎపిసోడ్ 27 లేడీస్ హాస్టల్. క్రితం ఎపిసోడ్లో అనురాధ కిరణ్మయితో లైట్ వేసున్నా పడుకోగలనని చెప్పి తన అలమరలో నావెల్స్ ఉన్నాయని కావలిస్తే చదువుకోమని చెప్తుంది. కిరణ్మయి ఆమె అల్మరలో ఉన్న ఆమె బ్యాగ్లోంచి అపురూపలక్ష్మి ఉత్తరం చదివి రోహిణి రాగిణి ఎవరా అని అనుకుని అనురాధ తల కింద ఉన్న తాళం గుర్తు నుంచి గది నంబరు 13 తాళాలు తీసుకుని ఆ అర్ధరాత్రి 13వ నంబరు గదికి వెళ్ళి అపురూపలక్ష్మి డైరీ చదివి రాగిణి అంటే రాయన్న అని తెలుసుకుంటుంది. రాజారావు ఫోటోని ప్రీతికి చూపించి రాజారావే రోహిణి అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. వెంకటరత్నం ద్వారా రాజారావు బ్యాక్గ్రౌండ్ గురించి మొత్తం తెలుసుకుంటుంది. రాయన్న వచ్చి పెళ్ళి సెటిల్ అయ్యిందని చెప్పగానే ఆ అమ్మాయి తన మనసులో మాట చెప్పింది. ఏడ్చింది. రాయన్న విసుగ్గా ఆమెని కొట్టాడు. మళ్ళీ జాలేసి ముద్దు పెట్టుకున్నాడు. అతడి దెబ్బ ఆమె అహాన్ని దెబ్బతీసింది. అప్పటికే ఆమెకి రాజారావుతో పరిచయం ఉంది. సాధారణంగా మన దగ్గరవాడు అనుకున్నవాడు మనల్ని మోసం చేసినా, మన కలలు భగ్నమైనా, మనసు కలతబారినా మరో స్నేహితుడి దగ్గరికి వెళ్తాం. ఆ స్నేహితుడి దగ్గర ఊరట పొందడానికి ప్రయత్నిస్తాం. అది సన్నిహితుడవ్వచ్చు, స్నేహితురాలు కావచ్చు. సాంతన కోసం వాళ్ళ దగ్గరకు తప్పిస్తాం. ఆ బాధతో మన మనసు గురించి, గత సంఘటనల గురించి, మనం అతన్ని ఎలా నమ్మింది, ఆ పరిచయం గురించి వివరాలన్నీ చెప్తాం. సానుభూతి, ఓదార్పు పొంది క్రమక్రమంగా మామూలు మనుషులవుతాం. కానీ ఆ అవతల వ్యక్తి స్వార్థపరుడైతే, ఈ అవకాశాన్ని తన కోసం ఉపయోగించుకునేవాడైతే ఊరడిస్తాడు, స్వాంతన చెప్తాడు. అవతలి వ్యక్తి ఎంత మోసగాడో మరింతగా చెప్తాడు. మనసు విరిచేస్తాడు. ఆ విరిగిన ముక్కల్ని అతకగలిగే ఏకైక వ్యక్తి తనే అన్న నమ్మకం కలుగజేస్తాడు. రాజారావు సరిగ్గా అదే చేశాడు. అపురూపలక్ష్మి అతని దగ్గరికి వచ్చేసరికి ఆమె మూడ్ పూర్తిగా పాడై ఉంది. దాన్ని అతడు సరిగ్గా వాడుకున్నాడు. ఓదార్పుగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ రోజు డైరీలో వ్రాసుకుంది. ఒకసారి రాయన్న ముద్దుతో ఎంగిలిపడ్డ ఈ పెదవుల్ని ఎందరు ముద్దు పెట్టుకుంటే ఏ అని అదో నిరాసక్తమైన అవస్థ. సూడో ఫిలాసఫీ. ఆ తరువాత అపురూపలక్ష్మి భావాలు మారసాగాయి. తన పరిస్థితులకి అనుగుణంగా తనకి కావలసినట్టు తన భావాల్ని మార్చుకుంది. ఎవరు చేసేదైనా అదే కదా. ఆమె చదివిన మిల్స్ అండ్ బూన్ పుస్తకాల ప్రభావం రాజారావులో ఆమెకు హీరోని చూపించింది. రాజారావుకి చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. తను అతన్ని మార్చుకోగలదు. డబ్బుండి చెడిపోయాడు. సరైన ప్రేమ దొరక్క నాతో ఒక్క రాత్రి గడుపుతావా? నీకిష్టమైతేనే, లేకపోతే వద్దు అన్నాడు. అతని ఫ్రాంక్నెస్ నచ్చింది. రాజారావుకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా తనొక్కతే మనసుకు దగ్గరైన అమ్మాయి. అది తామిద్దరికే తెలుసు. అందుకే అతడు మిగతా అమ్మాయిలందర్నీ ఆ 4 రోజులు తన కోసం వదిలేసుకున్నాడు. ఆ తర్వాత అతడు అర్జెంట్ పని మీద ఢిల్లీ వెళ్ళవలసి వచ్చింది. నన్ను మర్చిపో అనను. నా జీవితంలోకెల్లా అత్యంత సంతోషకరమైన దినాలు నీతో గడిపినవే అన్నాడు. చేతిలో చెయ్యి వేసి బాగా చదువుకో, నా గురించి ఆలోచనలు ఎక్కువ పెట్టుకోక అన్నాడు. రాయన్న వెళ్ళిపోతున్నప్పుడు ఉన్నంత బాధ ఇప్పుడు లేదు. రెండో అనుభవం కదా. అయినా తన ప్రేమ మీద తనకి నమ్మకం ఉంది. మారిపోయిన రాజారావు తిరిగి వస్తాడు. అతడు వచ్చే వరకు తను ఎదురుచూస్తుంది. అలా ఎదురుచూస్తూ ఉండగా రాజారావు వెడ్డింగ్ కార్డ్ పోస్ట్లో ఢిల్లీ నుంచి వచ్చింది. రోహిణి అన్న కోడ్ వర్డ్కి అర్థం రాజారావు అని కిరణ్మయికి అర్థమైంది ఇక్కడే. అపురూపలక్ష్మి కలల భవంతి బ్రద్దలైపోయింది. ఆమె ప్రేమని, త్యాగాన్ని గుర్తించకుండా ఆమె జీవితంలోంచి సెకండ్ హీరో కూడా వెళ్ళిపోయాడు. అప్పుడొచ్చింది ఆమెకు ఏడుపు.
పచ్చి కాముకురాలిలాగా ప్రవర్తించాను అనుకుంది. అపాత్రదానం చేసినందుకు తనని తాను నిందించుకుంది. తనెంత చెడిపోయిందో అర్థమయ్యాక దాదాపు పిచ్చిదానిలా అయిపోయింది. సమయానికి రాధ లేకపోవడం ఆమెని మరింత కృంగదీసింది. నెమ్మదిగా ఆమె తేరుకుంది. అప్పుడే చివరిసారి రాయన్న వచ్చాడు. శుభలేఖ ఇచ్చాడు. ఆమె సంతోషంగా దాన్ని అందుకుని సారీ చెప్పింది. అతడు తేలిగ్గా నవ్వేసి వెళ్ళిపోయాడు. సరిగ్గా ఈ టైంకి తండ్రి దగ్గర నుంచి వస్తున్నానన్న ఉత్తరం వచ్చింది. అప్పుడు ఆమె పడిన మానసిక వేదనని డైరీలో విపులంగా రాసుకుంది. అదే ఆమె డైరీలో వ్రాసుకున్న ఆఖరి పేజీ. నిన్న నాన్న వచ్చారు. ఏదో మీటింగ్కొచ్చారట. రాత్రే వెళ్ళిపోవాలట. చాలా అలసటగా ఉన్నారు. మా మీద బెంగ పెట్టుకున్నావా తల్లి? అంత నీరసంగా కనిపిస్తున్నావు అన్నారు. నా ముఖంలో నా కుటుంబం పట్ల అనురాగం, వాళ్ళు దగ్గర లేరన్న చింత తప్ప ఎలాంటి తప్పు కనిపెట్టలేకపోయారు. నేనింకా ఆ అపురూపనేనని, నాలో ఎలాంటి కల్మషం లేదని నిశ్చయంగా నమ్ముతున్నారు. కాసేపు కూర్చుని వెళ్ళొస్తానమ్మా అని లేచారు. అలాగే నాన్న అన్నాను. గేటు బయట మైదానం దాకా ఆయనతో పాటు వెళ్ళాలని నా ఉద్దేశం. అది గ్రహించినట్లుగా వద్దమ్మా, చీకటి పడింది. చీకట్లో ఆ పోకిరీ వాళ్ల మధ్య నుంచి నువ్వు వెనక్కి ఒంటరిగా రావడం మంచిది కాదు. నేను వెళ్ళగలను అన్నారు. చాలాసేపు స్తబ్దుగా అలా నిలబడిపోయాను. ఆయనకు నా మీద ఎంత నమ్మకం! ఇంతమంది తిరుగుబోతులైన అమ్మాయిల మధ్య ఉండి కూడా నేను పవిత్రంగా, నీతిగా, నిజాయితీగానే రోజులు గడుపుతున్నానన్న విశ్వాసం. పరుగెత్తుకెళ్ళి ఆయనకు చెప్పాలనిపించింది. నాన్న, ఇక్కడ కూర్చున్న అమ్మాయిలు నాకంటే ఎంతో మంచివాళ్ళు, పవిత్రులు. వాళ్ళు సాయంత్రం వేళ గంటో 2 గంటలో ఇలా గడుపుతారు. నేను మాత్రం అర్ధరాత్రి దాకా అబ్బాయిలతో కలిసి తిరిగి అప్పుడు తిరిగొస్తాను. ప్రేమ అనే ఆకర్షణలో పడి ఒక మగవాడికి శీలాన్ని అర్పించుకున్న కులటని. నేను చెడిపోయాను నాన్న. అమాయకురాలైన నీ అప్పు ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. మిగిలింది అపవిత్రురాలైన అపురూపలక్ష్మి మాత్రమే అని ఎలుగెత్తి అరవాలనిపించింది. ఆయన నా తప్పు గ్రహించి నన్ను తిట్టినా బావుండేది, నన్ను చంపినా బావుండేది. ఆఖరి పేజీ చదవడం పూర్తి చేసి కిరణ్మయి మనసంతా వికలమైపోయింది. కిటికీలో కూర్చుని చీకట్లోకి చూస్తుంది. ఆమెకు ఏం చెయ్యాలో, ఈ కేసులో ఎలా ముందుకు సాగాలో అర్థం కాలేదు. అపురూపలక్ష్మికి రాజారావు స్నేహితుడన్న విషయం ఏ విధంగానూ కోర్టులో ఉపయోగపడదని లాయర్ వెంకటరత్నం చెప్పాడు. అంతేకాదు, లక్ష్మికి రాయన్నకి ఏ శారీరక సంబంధం లేదని చెప్పే రుజువు కూడా ఏమీ లేదు. మరెలా? ఆమె కిటికీలోంచి లేచి వచ్చి కుర్చీలో కూర్చుంది. బయట చీకటి పడుతుంది. ఆమె ప్రస్తుతం 13వ నెంబర్ గదిలో ఉంది. అనురాధ ఇంకా ఆ గదిలోకి వెళ్ళనంటే వార్డెన్ ఇందూని వెళ్ళమంది. కిరణ్మయి ఆ అమ్మాయిని ఒప్పించి భయం పోగొట్టింది. ఇప్పుడు ఆమె ఆ గదిలోనే ఒంటరిగా ఉంది. బయట అంతా మరింత చీకటయింది. ఆమె ఆలోచనలు అపురూపలక్ష్మి చుట్టూ తిరుగుతున్నాయి. బహుశా ఆ అమ్మాయి కూడా ఇలాగే ఎన్నో ఒంటరి రాత్రులు అదే కుర్చీలో కూర్చుని బయట చీకట్లో చూసి ఉండి ఉంది. హాస్టల్లో చేరిన కొత్తలో తల్లిదండ్రుల మీద బెంగతో, తరువాత బాయ్ ఫ్రెండ్ మీద బెంగతో, ఓ హాస్టలా? 16 ఏళ్ల అమ్మాయిలో ఒక్క సంవత్సరంలో ఎంత మెచ్యూరిటీ తీసుకురాగలిగావు? నీకు నా జోహార్లు. కిరణ్మయి కళ్ళు చిట్లించి చూసింది. దూరంగా తుప్ప వెనక నీడలు. 13వ నెంబర్ గది వరండా చివరగా ఉంటుంది. దాని పక్కనే తోట. కిటికీ తెరిస్తే తోట కనబడుతుంది. ముఖ్యంగా ఆ సిమెంట్ చప్టా వెనక భాగం మరీ స్పష్టంగా కనిపిస్తుంది. సన్నటి ఇరుకుదారి గుండా అక్కడికి చేరుకోవాలి. నో పబ్లిక్ కిస్సింగ్ హియర్ ప్లీజ్ అన్న బోర్డు దాటి మరీ యువతలకి వచ్చేస్తే ఒక్కసారి ఆ సిమెంట్ బల్ల వెనక్కి చేరుకుంటే ఇంకెవరికీ కనపడదు. ఒక 13వ నెంబర్ గది కిటికీలోంచి చూస్తే తప్ప.
చాలా కొద్ది జంటలకు మాత్రమే తెలిసిన రహస్య స్థలమై ఉంటుంది అది. గదిలో లైట్ ఆర్పేస్తే కిటికీలోంచి ఎవరైనా చూస్తున్నది లేనిది కూడా కనిపించదు. కిరణ్మయికి ఆ దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. లైట్ దూరం నుంచి వాళ్ళ మీద పడుతుంది. ఆ అమ్మాయి వనజాక్షి. కుర్రాడు ఎవరో తెలీదు. ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరున్నారు. పెదాలు విడిపోకుండా ముద్దు పెట్టుకుంటున్నారు. దూరం నుంచి ఇటువైపు ఎవరొచ్చినా ముందు వీళ్ళకి కనిపిస్తుంది. అది వీళ్ళ ధైర్యం. వీళ్ళ వెనగ్గా పొడవాటి గోడ ఉంది కాబట్టి అట్నుంచి ఎవరైనా వచ్చే ప్రసక్తే లేదు. ఆ గోడకే ఉంది 13వ నెంబర్ రూమ్ కిటికీ. కిరణ్మయి ఆ దృశ్యాన్ని చూడడం లేదు. రోజుల తరబడి ఆ దృశ్యాన్ని చూసిన అపురూపలక్ష్మి మానసిక స్థితిని ఊహించుకుంటుంది. ఆ అమ్మాయి నెమ్మదిగా గడ్డి మీద పడుకుంది. అతను పక్కన పడుకుని ఆమె జాకెట్ మీద చెయ్యి వేశాడు. అవన్నీ వద్దు. ఆ అమ్మాయి గుసగుసగా మాట్లాడిన ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపిస్తుంది. ఆ అబ్బాయి వనజాక్షి పైకి వచ్చి ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు. ఇద్దరూ పూర్తిగా బట్టలు తీయలేదు. వనజాక్షి మ్యాక్సీ పైకి తొలగిపోయింది. చీకటి వెలుగుల మిశ్రమంలో అతని కదలిక తెలుస్తుంది. ఆ అమ్మాయి ఒకవైపు ఆవేశము, సంతృప్తి కలిసిన స్వరంతో మూలుగుతూనే మరోవైపు తొందరగా ఎవరైనా వస్తే బావోదు అంటుంది. చదువుల దేవత అయిన సరస్వతి చేతిలో వీణ విటుల కోసం మ్రోగితే వినపడేది ఓంకార వేదం కాదు, శృంగారనాదం. చదువులకు నెలవైన కాలేజీ ప్రాంగణం వలపులకు నెలవైతే సిద్ధించేది విజ్ఞానం కాదు, కామకేళి వినోదం. కిరణ్మయి ఆ దృశ్యాన్ని చూడడం లేదు. ఆమె ఆలోచనలు అసలక్కడ లేనేలేవు. క్రితం రోజు తనకి, లాయర్ వెంకటరత్నానికి మధ్య జరిగిన సంభాషణని నెమరు వేసుకుంటున్నాయి. ఆ సంభాషణలో ఒక వ్యక్తి ప్రసక్తి వచ్చింది. మనం మరో వ్యక్తిని కూడా అనుమానించాలనుకుంటా అన్నదామె. ఎవరిని? అపురూపలక్ష్మి తండ్రిని. వెంకటరత్నం అదిరిపడి ఎవర్ని అని రెట్టించాడు. ఆయన క్రితం రోజు హైదరాబాదులో ఉన్నారు. హాస్టల్కి వచ్చి కూతుర్ని కలుసుకున్నారు కూడా. ఒకవేళ ఆయనకి జరిగిందంతా తెలిసి ఉంటుందా? తనలో తనే తర్కించుకున్నట్లు అంది. తండ్రే కూతుర్ని హత్య చేసి నేరం రాయన్న మీద పెట్టడానికి ప్రయత్నించాడంటావా? వెంకటరత్నం నమ్మలేనట్లు అడిగాడు. ఏ అలా జరగకూడదా? అంది కిరణ్మయి. పూర్తిగా సినిమాటిక్గా అనిపిస్తుంది అన్నాడు వెంకటరత్నం. మనిషి మనస్తత్వం అన్ప్రెడిక్టబుల్ లాయర్ గారు. ఆయన పాతకాలం మనిషి. పిల్లల్ని నీతి నిజాయితీలకు మారుపేరుగా పెంచాడు. ఇలాంటి అనుచిత కార్యం కూతురు చేస్తుందని తెలిస్తే ఆయన కుటుంబం పరువు ప్రతిష్టల కోసం ఆలోచిస్తాడు. రేపు 10 మందిలో పరువు మంట కలిసిపోతుందని కుమిలిపోతాడు. అలాంటి బిడ్డ బతికినా చచ్చినా ఒకటే అనుకుంటాడు. అలాంటి సంఘటనలు లేవంటారా? వెంకటరత్నం ఆమె వైపు సాభిప్రాయంగా చూశాడు. ఇలాంటి కేసు ఒకటి అతడి దృష్టికి వచ్చింది కూడా. సొంత అన్నయ్య చెల్లి చెడు మార్గంలో తిరుగుతుంటే మందలించి ఆమె ఎవరి మాట వినకుండా అదే మార్గంలో నడవడం గమనించి ఆమెను చంపేశాడు. స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. ఇలాంటి వాళ్ళు సంఘానికి చీడపురుగులు, అందుకే చంపేశాను అని చెప్పాడు కోర్టులో. ఆలోచిస్తున్నాడు. అంతలో కిరణ్మయి అన్నది, లాయర్ గారు, నేను నా భర్తని రక్షించుకోవడానికి అందర్నీ అనుమానితులను చేస్తున్నాననుకోకండి. లక్ష్మి హత్య జరిగిన మాట వాస్తవం. రాయన్న ఆ హత్య చేయలేదన్నది మనం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. నా భర్త హంతకుడు కాదని రుజువు చేయడంతో పాటు 18 ఏళ్ల ఆ అమాయకురాలను హత్య చేసి అది రాయన్న మీదకు మళ్లించడానికి ప్రయత్నించిన వాళ్ళెవరో కూడా తెలుసుకోవాలిగా. అంతేకాదు, హత్య ఎలా జరిగిందన్న పాయింట్తో పాటు హత్య ఎందువల్ల జరిగిందో కూడా తెలుసుకోవాలి. ఒక మనిషిని హత్య చేయడానికి పెద్ద కారణం అక్కర్లేదు. తన ప్రేమను కాదంటున్నదని ప్రేమించిన అమ్మాయిని నడి బజారులో యాసిడ్ పోసి హత్య చేసిన ఉదంతం ఈ మధ్యనే పేపర్లో చదివాం. ఆ అబ్బాయి ఎందుకిలా తయారయ్యాడు?
తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం వల్లనేనా అని ఆలోచించాను. అలాగే హాస్టల్లో పిల్లలు పాడైపోతున్నారు అని విచారించే కంటే ఎందుకలా పాడైపోతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిది కూడా. కేవలం ఆలోచించడమే కాదు, పరిష్కార మార్గం కూడా చూపించాలన్నది నా అభిప్రాయం.